హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకి లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది పీఆర్సీ సంబంధించింది. సో ఉపాధ్యాయుల పీఆర్సీ గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో చూసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ అయి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ వెళ్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి నేను న్యూస్ ఆధారంగా చెప్పడం జరుగుతుంది. సో న్యూస్లో వచ్చిన దానికైతే మీకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదే న్యూస్ మీరు చదవాలనుకుంటే మాత్రం ఈ వీడియో కిందనైతే లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరైతే కూడా చదువుకోవచ్చు. మెయిన్ టాపిక్లో వచ్చేసి మనకి ఏంటంటే ఉపాధ్యాయులకు నూతన పీఆర్సీ వెంటనే ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎంఏ ఖాద్రి ఒక ప్రకటనలో కోరారు. గత పీఆర్సీలో పోల్చుకుంటే ఉపాధ్యాయులకు 12 నెలల బకాయిలనే నష్టపోయారని చెప్తున్నారు. ఈసారి అయినా 21 నెలల బకాయిలు అనేది ఉద్యోగ వివరణ పొందిన అనంతరం ఇవ్వాలని కోరుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొన్ని అప్పుడైతే ఒప్పుకోవడం జరిగిందని చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రెండో పీఆర్సీ కొత్తలు లేకుండా 1 జూలై 2023 నుంచి అమలు చేయాలి, లేకపోతే ఐఆర్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జీతాలు పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. టీఏడీఏలు అనేది, అలాగే మెడికల్ బిల్స్ అనేది పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. అవి కూడా ఇవ్వాలని కోరుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే. అలాగే గత పీఆర్సీ అమల్లో 33 నెలలు కాలం పట్టిందని, ఈ పరిస్థితి తిరిగి పునరావృతం అంటే అదే పరిస్థితి రాకుండా ఉండాలని కమిషనర్కి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇంతే. ఈ టాపిక్ పైన మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఈ న్యూస్ మీరు చదువుకోవాలంటే మాత్రం ఈ వీడియో కింద నేనైతే లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరైతే వీడియో అయితే చదువుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.